హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ Alakananda వీడియోస్. స్మోకింగ్ ప్యాటర్న్ కోసం హాఫ్ పట్టు 80 ఇంచులు తీసుకున్నానండి. అలాగే స్కేలు, డీస్పీ, టేపు, సూది అండ్ దారం. ఇలాగే మనం తిరగమరగా చూసుకోవాలండి క్లాత్ని. హాఫ్ పట్టు సేమ్ రెండు వైపులు ఒకేలా ఉంటుంది అనుకుంటారు, కానీ కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇలా చూసుకుని మనం అటు ఇటు కూడా 4 వైపులు కూడా 2 ఇంచీలు వదిలేసుకోవాలి. మార్క్ చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకుని 2 వైపులా కూడా క్లాత్ వదిలేయండి. ఇలా మనకి స్కేల్ సరిపోకపోతే కనుక మధ్యలో కూడా మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Alakananda వీడియోస్. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మొత్తం వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను 2 వైపులే మార్క్ చేయడం చూపించానండి. అలాగే మీరు 4 వైపులు కూడా మార్క్ చేసుకోవాలి, 2 ఇంచెస్ వదిలేసి. ఇక్కడ చూపిస్తున్న విధంగా టేప్తో ఒక్కో ఇంచుకి మార్క్ చేసుకోండి. పై వైపు కింద వైపు కూడా మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న క్లాత్ అంతా కూడా ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. అలాగే మధ్యలో మనకి స్కేల్ సరిపోదు కదా, అందుకని మధ్యలో కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానే మొత్తం క్లాత్ అంతా కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 ఇంచు కలుపుకుంటూ పొడవు వెడల్పు కూడా బాక్సులు గీసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాక్సెస్ గీసుకోవాలి. నేను చిన్న క్లిప్లు కూడా యాడ్ చేస్తాను, మొత్తం బాక్సులు కొట్టినవి కూడా. ఈ డిజైన్ నీట్గా రావాలంటే ఈ బాక్సులు కూడా కరెక్ట్గా ఉండాలండి. ఇక్కడ చూపించినట్లుగా మొత్తం అంతా క్లాత్లా రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకున్నాక మీరు ఎటువైపు స్టార్ట్ చేసినా పర్వాలేదు, ఎటువైపు స్టార్ట్ చేసినా సరే ఇలాగే గీతలు కొట్టండి. ఒక మూల తీసుకున్నాం అనుకోండి, ఆ పై బాక్స్కి ఇక్కడ చూపిస్తున్నట్టుగా గీత కొట్టుకోండి. సెంటర్లో వచ్చేలాగా బాక్స్ మధ్యలో, అలాగే పక్క బాక్సు. అలాగే ఆ లైను పొడవు అంతా కూడా అలాగే వస్తుందండి. మధ్యలో ఒక బాక్స్ వదులుకుని తర్వాత 2 బాక్సులు అలా కొట్టుకోవాలి. అలా మొత్తం మనం ఎన్ని గళ్ళు తీసుకున్నామో అన్ని గళ్ళకి కూడా అలాగే గీతలు కొట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గీతలు గీయండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగానే మీరు ఎంత క్లాత్ తీసుకున్నా సరే అంతా కూడా ఒకసారి గీతలు కొట్టుకోండి. తర్వాత అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు, క్లాత్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 ప్యాట్లు దారం తీసుకుని ఎండింగ్లో ఒక ముడేయండి. ముడేసిన తర్వాత మనం గీత కొట్టుకున్నాం కదండి ఫస్ట్ది, కింద మనం చేతికుట్టు ఎలా వేస్తామో అలాగే చిన్న క్లాత్ని పట్టుకోవాలి సూత్తో. అలాగే పై వైపు కూడా. ఇది ఇక్కడ కనిపించట్లేదు, సెకండ్ బాగా క్లియర్గా వచ్చేలా చూస్తాను నేను. అలాగే చిన్న నాట్ వేసుకోవాలండి ఎండింగ్లో. ఇలా 2 కలిపి మనం ముడేస్తాం కదా చేతి కుట్లు వేసిన తర్వాత, అలాగే చిన్న నాట్ వేసుకోవాలి. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఒకటి లేక 2 నాట్లు వేసుకోండి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా.
మనం 2 సార్లు నాట్ వేసుకున్న తర్వాత చిన్న దారం ఉంచే కట్ చేయండి, మరి చివరికి కట్ చేయొద్దు. మళ్ళీ ముడి వేసుకుని సెకండ్ బాక్స్ కుట్టుకోవాలండి. దాని కింద ఉన్న గీతల్ని రెండాటిని కలుపుకుంటూ, ఇప్పుడు కుట్టింది బాగా కనిపించలేదు కదా, ఇది ఒకసారి చూడండి మీరు క్లియర్గా. చివరి నుంచి పొడవుగా గీత ఎలా ఉందో అట్టే దించాలండి సూది కూడాని. అక్కడే చేతి కుట్టేసినప్పుడు ఎలా చేస్తాం అలాగే ఆ బాక్సు చివర ఈ రెండు కూడా దగ్గరికి లాగాలి దారాన్ని. లాగిన తర్వాత 2 కొనలని ఇలా పట్టుకోవాలి చివర్లు. మళ్ళీ 2 నాట్లు వేసుకోవాలి. మొత్తం అంతా అంతేనండి, అలా కలుపుకుంటూ కుట్టుకోవడమే. కానీ ప్రతి చివర మట్టికి దారం చిన్నది ఉంచి కట్ చేయండి. ఇక్కడ ఒక మోడల్ చూపిస్తున్నాను చూడండి. ఆత్మాను కట్ చేసుకుని మళ్ళీ ముడి పెట్టుకుని కుట్టడం అన్నప్పుడు మళ్ళీ స్టార్టింగ్ ఫస్ట్ బాక్స్కి వస్తే ఇక స్టార్టింగ్లో కూడా ఒక ముడి వేసుకోవాలండి. ఒక నాట్ వేసుకుని స్టార్ట్ చేయాలి మీరు. ఇలా స్టార్ట్ చేసుకుని మళ్ళీ బాక్స్ ఎండింగ్ కూడా 2 కొసలు కలుపుకొని ఒక ముడి వేసుకోవాలి. అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ మళ్ళీ వేరే బాక్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్ ఎండింగ్ కూడా నాట్ వేసుకోవడం మర్చిపోకూడదు, లేకపోతే 2 బాక్సులు కలిసిపోతాయి, మన ప్యాటర్న్ అంతా కూడా మారిపోద్ది. లైన్స్ అయితే ఇలా కలిపి కుట్టుకోవాలండి. ప్రతి 2 లైన్స్ కూడా ఇలా చూడండి. ఒక లైన్ కుడితే ఇలా వచ్చింది మనకి మోల్డ్. అలాగే మొత్తం కుట్టాక కూడా మీకు చూపిస్తాను. ఇంకోండి సగం వరకు కుట్టేసాం. కుట్టిన తర్వాత లైన్స్ చూడండి, మనకు అన్నీ కూడా ఇలాగే ఉండాలి స్ట్రైట్గా. ఏ మాత్రం తప్పు కుట్టినా మనకి వెంటనే మోడల్లో తెలిసిపోద్ది. ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుందండి. రోజు అయితే కంప్లీట్ చేయలేమండి మనం, ఇది మరుసటి రోజు.
ఉదయాన్నే పని అయిపోయాక స్టార్ట్ చేశాను. తర్వాత మనకి మార్కింగ్ అంతా కూడా కొంచెం లైట్ అయిపోయింది. మీకు కనిపించట్లేదు కదా, అందుకని నేను మళ్ళీ మార్క్ చేస్తున్నాను. మీరు కూడా ఒకే రోజు కుట్టలేను అనుకుంటే 2-3 రోజుల్లో కూడా కుట్టుకోవచ్చు. కానీ అదే మార్క్ మీద మళ్ళీ ఒకసారి మరి ఆనమాలుగా గీసుకోవాలి. సేమ్ అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసుకుని, తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్మోకర్స్ ప్యాటర్న్లోనే నేను 3 ఫ్రాక్స్ స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా 3 ఫ్రాక్స్ కూడా మీకు ఖచ్చితంగా మన ఛానల్లో చూపిస్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.